అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు పెదపాడు మండలం కొత్తూరులో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అన్ని కూడా చిరిగిపోయిన గోనె సంచులు రైతులకు ఇచ్చారు. మేము నాణ్యమైన సంచులు ఇస్తాము, మంచి సంచులు ఇస్తామని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నాణ్యత లేని సంచులు అందుబాటులో ఉంచట్లేదు. మేము నాణ్యమైన సంచులే, అవసరమైన చిరిగిన సంచుల్ని కుట్టించని మేము ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఒక కొత్త సంచి కూడా కనబడట్లేదు. ఎక్కువ మొత్తాన్ని కూడా చిరుగుతున్న సంచులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ధాన్యం రైతు పోస్తే సంచిలో పోస్తే ధాన్యం కూడా కింద కనపడతా ఉంది. ఇవాళ గడ్డి అడ్డుకొచ్చి ఇవాళ ధాన్యం బస్తాలోకి ధాన్యాన్ని కింద సంచి ఏర్పడింది. మేము నాణ్యమైన సంచులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే, ఇవాళ గత ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రెండోది, ఇక్కడ మాయిచ్చులు కూడా తేమ శాతం రైతు ఆరబెట్టిన తర్వాత ఈ ధాన్యానికి 16% తేమ వచ్చింది ఆర్ఎస్కేలో. అంటే రైతు సేవా కేంద్రంలో 16% వస్తే మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది 19%గా ఇవాళ తేమ శాతం చూపిస్తా ఉన్నారు. ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా నాదెండ్ల మనోహర్ గారు అట్లాంటి ఎక్కడ తేమ శాతం ఎక్కువ చూపించి రైతులు ఇబ్బంది పెడితే కనుక మేము మిల్లర్ల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రైతులు నష్టపోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ తేమ శాతం లెక్కింపు ఆ రైతు సేవా కేంద్రంలో ఏ తేమ శాతం అయితే లెక్కించారో ఆ తేమ శాతం ప్రకారమే మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలి, మీరు ధాన్యం సేకరించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే మిల్లులో ఒక తేమ శాతం, ఆ రైతు సేవా కేంద్రంలో 1% చూపించి రైతులను ఇబ్బంది పెట్టడం, కౌలు రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కారం చేసి వాళ్ళ అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవైపు ఏమో వాతావరణంలో మార్పులు రావడంతో, వాయుగుండం చెప్పడంతో ఇవాళ రైతుల గుండెల్లో, అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ ఆ భయంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ధాన్యం కల్లాలన్న ధాన్యం కనుక మిల్లులకు చేరకపోతే కనుక రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కష్టపడి రైతుల ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. కాబట్టి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కల్లాల వద్దకే వచ్చి మేము సేకరిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి కళ్ళం వద్దకి ఏ అధికారి రావడం లేదు, ఏ రైతు సేవా కేంద్రం కొనుగోలు కేంద్రం ఏ ఒక్క ఆఫీసర్ రావట్లేదు, ఇక్కడ తేమ శాతం లెక్కించట్లేదు. రైతు సేవా కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది, కొనుగోలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది, మిల్లు చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కల్లాలు ఉండే రైతుల నుంచే ధాన్యం సేకరించి ఇవాళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇవాళ కొత్తూరులో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మండలం కొత్తూరు పచ్చేయండి. మేము కుప్ప 2 ఎకరాలు నూర్చామండి. నూర్తే సంచులు సరైన సంచులే లేవండి మాకు, అన్నీ చిరిగిపోయిన సంచులే. ఇదిగోండి సంచి చూడండి. ఈ సంచులు ఇస్తే మేము ఎలా ధాన్యం తోలాలండి? అదొకటిను. ఇప్పుడు ఆర్బీకేలోనేమో 16 వచ్చిందండి తేమ శాతం, ఇక్కడేమో 18.7 వచ్చిందండి. మరి 2 పాయింట్లు చిల్లర తేడా వస్తుందండి. మరి అక్కడికి ఇక్కడికి మరి వాళ్ళ తప్పో వీళ్ళ తప్పో మాకు తెలియట్లేదండి. మరి రైతులు మరి ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు వీళ్ళేమో 2 రోజులు ఆరబెట్టమంటున్నారండి మిల్లర్స్, వాళ్ళేమో తోలేయమంటున్నారు. వాతావరణం పైన బాగట్లేదండి, రోడ్డు మీద ఉన్నాయండి, ట్రాఫిక్ ఇబ్బంది అండి. మరి ఏం చేయాలండి ఇదంతా? మరి అధికారులు కొంచెం చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఏలూరు జిల్లా అండి, పెదపాడు మండలం కొత్తూరు అండి. మరి ధాన్యం రోడ్డు మీద ఆరబెట్టుకున్నామండి. వాతావరణం బాగోలేదు, అక్కడ మంచి సంచులు అవ్వట్లేదండి. మంచి సంచులు ఇచ్చేటట్టుగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.